రాష్ట్ర రాజకీయాల్లోనే చీరాల నియోజకవర్గానికి సెపరేట్ చాప్టర్. ఎప్పుడూ హై వోల్టేజ్ రాజకీయాలకు నిలవైన చీరాలలో తాజా రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. నిన్నటి వరకు ఉప్పు నిప్పుల రాజకీయం నెరిపిన ఈ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు అధికార టీడీపీలో చేరేందుకు తెగ ప్రయత్నిస్తున్నారనే టాక్ పాలిటిక్స్ ని రసవత్తరంగా మార్చేస్తోంది. చీరాల తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన మరో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వరకు ఈ ముగ్గురు టీడీపీలో కొనసాగిన వారే. 2019 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరగా ఆ తర్వాత కరణం బలరాం, పోతుల సునీత వైసీపీలోకి వచ్చారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీని వీడగా ప్రస్తుతం కరణం, పోతుల సునీత ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే ఖాళీగా ఉన్న ఆమంచి ఓడిపోయిన పార్టీలో ఎందుకని కరణం, పోతుల సునీత మళ్లీ టీడీపీ తలుపు తడుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశారు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్. బలరాం ఎమ్మెల్యేగా గెలవగా కొద్ది కాలంలోనే వైసీపీకి సానుభూతిపరుడిగా మారిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఆయన కుమారుడు వెంకటేష్ను పోటీకి దింపారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం ఆ తర్వాత వైసీపీకి దగ్గరైనా ఎప్పుడూ ఆ పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. సీఎం చంద్రబాబుకు సమకాలీకుడిగా చెప్పుకునే బలరాం 4 దశాబ్దాలుగా టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగించారు. కానీ 2019 ఎన్నికలయ్యాక వైసీపీకి దగ్గరై టీడీపీ హైకమాండ్కి దూరమయ్యారు. ఇదే సమయంలో వైసీపీలో అంతర్గత పోరుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ తన రాజకీయ అనుభవంతో గత ఎన్నికల్లో కుమారుడికి టికెట్ తెప్పించుకున్నా గెలిపించుకోలేకపోయారు. ఇదే సమయంలో టీడీపీలో ఆయన సహచరులు అంతా తమ వారసులుగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవటం బలరాంను తీవ్రంగా కలిచివేస్తోందని చెబుతున్నారు. దీంతో మళ్లీ టీడీపీలో వెళ్లాలని బలరాం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. తన పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నప్పటికీ పార్టీకి తాను చేసిన సేవలు గుర్తు చేస్తూ బీజేపీ నేత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ద్వారా మంత్రాంగం నడుపుతున్నట్టు చెబుతున్నారు. ఇక బలరాంతో పొసగక వైసీపీకి రాజీనామా చేసి గత ఎన్నికల్లో రెబల్గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఆమంచి సోదరుడు స్వాములు జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరేందుకు ఆమంచికి లైన్ క్లియర్గా ఉన్నా తన రాజకీయ ప్రత్యర్థి బలరాంకి చెక్ చెప్పాలంటే తాను టీడీపీలో ఉండాలని భావిస్తున్నారట ఆమంచి. అందుకే మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంకి చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చెప్పే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. 2 సార్లు చీరాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచికి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2014లో సొంత పార్టీ పెట్టుకుని గెలిచిన ఆమంచి ఎమ్మెల్యేగా టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు కరణం బలరాం చీరాల పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమంచి ఎగ్జిట్ అయినట్లు చెబుతున్నారు. ఇక గత 5 ఏళ్లు కరణం బలరాంతో తీవ్ర స్థాయిలో విభేదించిన ఆమంచి ఇప్పుడు బలరాంపై ఆధిపత్యం చెలాయించేందుకు అధికార పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా మళ్లీ టీడీపీలోకి వస్తారనే టాక్ వినిపిస్తూ ఉండటంతో చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ సునీత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు చేతులు కలిపి వైసీపీ అభ్యర్థిని ఓడించారనే టాక్ ఉంది. దీంతో సునీత కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి శాసన మండలిలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో సునీత చేరికపై టీడీపీలో అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు అంటున్నారు. ఇటు కరణం బలరాం, అటు నుంచి ఆమంచి ఎవరికి వారుగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉండటంతో చీరాల రాజకీయాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. ఎన్నికల ముందు కరణం బలరాంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు మళ్లీ ఆయనను పార్టీలోకి స్వాగతిస్తారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే తాను వైసీపీకి సానుభూతిపరుడుగా వ్యవహరించినా ఎప్పుడూ టీడీపీ క్యాడర్ను ఇబ్బంది పెట్టలేదని, చంద్రబాబును పెద్దగా విమర్శించలేదని 1-2 సార్లు మాట్లాడినా అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారట బలరాం. ఇక ఆమంచి మాత్రం మంత్రి గొట్టిపాటి ద్వారా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. ఇద్దరికీ మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం టార్గెట్ కావడంతో ఆమంచిని చేర్చుకునే విషయంలో టీడీపీ అధిష్టానాన్ని
చేయడానికి అభ్యంతరం ఉండదనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటం ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ వస్తుందనేది సస్పెన్స్గా మారింది.